శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపణలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుష్ప డైలాగ్తో సమాధానం. రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి గుండెపోటు, మరొకరు చెయ్యి విరగ్గొట్టుకున్నారు. నారా లోకేష్ సెటైర్లు. ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు ద్రోహం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ కార్పొరేషన్ క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం కోసం ఏపీ కేబినెట్ ఆమోదం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపణలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుష్ప డైలాగ్ స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలను రాజ్యసభలో ఖర్గే తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే తాను రాజీనామా చేస్తానని, లేకుంటే అనురాగ్ ఠాకూర్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. నేను ఎవరికీ భయపడను, తలగ్గను అంటూ ఖర్గే ఘాటుగా స్పందించారు. Sir, as leader of opposition in the Rajya Sabha and as a president of the Indian National Congress, I am forced to stand up today and condemn Sri Anurag Thakur's wild allegations. I expect an apology from the leader of House. That is the very least the ruling party can and must do. If Sri Thakur cannot prove his allegation, he has no right be in parliament. He should resign. I see, and if it is proved, I will resign. Even if he proves a 1 acre of waqf land is occupied by me or my children, it is my challenge. और मेरे लिए अगर ये बीजेपी के लोग डरा कर मुझे झुकाना चाहते हैं, मैं कभी नहीं झुकूंगा. मैं टूट जाऊंगा लेकिन झुकूंगा नहीं, ये याद रखो. రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి గుండెపోటు వస్తే మరొకరు చెయ్యి విరగ్గొట్టుకున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. చట్టవిరుద్ధంగా పనిచేసిన వారిని వదిలిపెట్టబోమన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కుల మత ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యమని ఆయన విమర్శించారు. ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను. సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాప ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ. వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి, వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తెట్లారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి? నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు ఆయన?
ఆయన ఇంటి కోసం పేదలు తీస్తాడు. ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నాక పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు. మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని వదిలిపెట్టదు, తప్పు చేసిన మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది. రెడ్ బుక్ లో ఏముంది, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా, చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్, యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళాలు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అది ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు, Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి, భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడుగట్లేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమం మేము అడ్డుపడలేదే, పర్మిషన్ కూడా మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సినంటే చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకొట్టాలో మాకు తెలుసు. రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదంకు సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ముస్లింలను వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. లోక్సభలో టీడీపీ జనసేనల వైఖరితో ముస్లింలను వంచారని అన్నారు. గురువారం కడప నగరంలో తన క్యాంప్ కార్యాలయంలో అంజద్ బాషా మీడియాతో మాట్లాడారు. ఓట్లు రావడము మరియు ఎన్డీఏ ప్రభుత్వానికి మెజార్టీ ఉండడం వల్ల మరి ఈ బిల్లు పాస్ కావడం జరిగింది. మరి ఇవాళ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే నిన్న పాస్ అయిందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా తెలియపరుచుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రజలకందరికీ. రాష్ట్ర వ్యతిరేక బిల్, రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నడుస్తుంది. మన భారతదేశ ప్రధాని కానివ్వండి, మరి చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మేము అందరికీ న్యాయం చేస్తాము, ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పి ప్రమాణం చేసి ఈరోజు రాజకీయ పదవుల్లో మరి ప్రధానమంత్రి అయితేమి, మంత్రులు అయితేమి, కేంద్ర మంత్రులు అయితేమి, మరి పార్లమెంట్ సభ్యులు అయితేమి, అందరు కూడా బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మరి వాళ్ళందరూ కూడా తమ తమ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది. మరి ఏదైతే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 300 ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందర అందరూ కూడా సమానులు. ఇక్కడ ఎక్కడ కూడా కులాలు కానీ మతాలు కానీ మరి ఏదైతే లింగ భేదాలు చూపకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలి అని చెప్పి ఆర్టికల్ 14 చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్
discrimination on grounds of religion, race, caste, sex or place of birth. అంటే ఎక్కడ కూడా మతపరంగా కానీ మరి అదేవిధంగా కులపరంగా కానీ మరి లింగపరంగా కానీ మరి ఎక్కడ పుట్టాడనేది ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా వివక్ష ఎవరిపైన కూడా చూపరాదు అని చెప్పి కూడా మరి ఈరోజు ఆర్టికల్ 15 తెలియపరుస్తుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్ అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రొఫెషన్స్ని నిర్వహించవచ్చు. మరి అదేవిధంగా తమ తమ ఆచారాలను పాటించవచ్చు. మరి అదేవిధంగా తమ తమ మతాల యొక్క మరి ఏదైతే మతాలను ప్రొపగేట్ చేసుకోవచ్చు, మత ప్రచారాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆర్టికల్ 25 మరి చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అంటే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నాము. అంటే మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేసేదానికోసం మరి ఆర్టికల్ 26 మన రాజ్యాంగం మనకు హక్కు కల్పిస్తుంది. మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ని మీరే నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా మరి ఆర్టికల్ 26 మరి చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఆర్టికల్ 300 ఏం చెప్తుందంటే ఎవరైనా కానీ మరి వాళ్ళకు నచ్చిన పద్ధతిలో మరి వాళ్ళకు సంబంధించిన ఆస్తులను దానం చేసే హక్కు కూడా మరి ఆర్టికల్ 300 మన రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే మరి ఈ వక్ఫ్ ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ కార్పొరేషన్ క్యాప్టివ్ పోర్టు నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ జెట్టీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును జలహారతి కార్పొరేషన్ పేరిట ప్రత్యేక వాహక ప్రాజెక్టుగా పరిగణిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజులను 25 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హడ్కోకు 710 కోట్ల రూపాయల ప్రభుత్వ గ్యారంటీ కల్పించేందుకు ఆమోదముద్ర వేసిందన్నారు. ఈరోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్సిలరీ మిట్టల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 ఫేజెస్ లో స్టీల్ ప్లాంట్ ఏదైతే 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మిట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్ పురం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో డిఎల్ పురం అనే విలేజ్ లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి మండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయడం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్ లో దానికి ఇంత డిస్టెన్స్ లో ఇంకో కొత్త పోర్ట్ కి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది. కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం 55,964 కోట్ల రూపాయలు జనవరి 2029 కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను. ఫస్ట్ ఫేజ్ లో దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సెకండ్ ఫేజ్ 80,000 crores తో 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించే రెండో దశ 2033 కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే క్యాప్టివ్ పోర్ట్
ఈ రోజు ప్రభుత్వం అనుమతిచ్చిందో ఫస్ట్ ఫేజ్ లో 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం, అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయటానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు 5,816 కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది. దానివల్ల 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది కూడా జనవరి 2029 అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్ధమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం రెండో దశ అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్ 2 పోర్ట్ లో సెకండ్ ఫేజ్ 5,382 కోట్ల పెట్టుబడితో 5,000 మందికి ఉపాధి కల్పించే క్యాప్ 2 పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా కొన్ని రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. రోజుకు ఒక జైలు అన్నట్టుగా ఆయన జీవితం గడిచింది. ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రతి సోమ గురువారాల్లో మంగళగిరిలోని సిఐడి కార్యాలయంలో సంతకం చేయాలన్న గుంటూరు కోర్టు బెయిల్ షరతుల ప్రకారం ఆయన ఈరోజు సిఐడి కార్యాలయానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి కార్యాలయంలో ఆయన సంతకం చేశారు. సరే మాట్లాడతారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆమె రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. వేద పండితులు పూజా హెగ్డేకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి రాష్ట్రంలో బీజేపీ బలం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. త్వరలోనే శాసనమండలిలో కూడా బీజేపీ ప్రభావం పెరగనుందని తెలిపారు. పార్టీ అభివృద్ధి దిశగా నూతన కార్యాచరణను రూపొందిస్తున్నామని, బలమైన నేతల ఆధ్వర్యంలో బీజేపీ మరింత వేగంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. చేసిన సందర్భంగా వారిని అభినందించడానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఇదొక చారిత్రాత్మకమైన అంశం. ఇది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు జరగంది. 2 సార్లు ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకరే ప్రమాణ స్వీకారం చేయడం అనేది మొదటిసారి జరుగుతున్న అంశం. ఈరోజు కూటమిలో 3 పార్టీల కలయికలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నిక. దాంట్లో మీకు అందరికీ తెలిసిందే, ఒక ఎమ్మెల్సీ సీటుని భారతీయ జనతా పార్టీ కేటాయించడం. దీనికి అత్యంత సమర్థులు, అన్ని రకాలుగా కూడా పార్టీని అభివృద్ధి చేసిన మన పెద్దలు గౌరవనీయులు శ్రీ సోమవీర్రాజు గారిని కేంద్ర పార్టీ ఎంపిక చేయడం. చివరి నిమిషంలో మీరు చూశారు, నామినేషన్లు వేసిన తర్వాత ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎన్నికైన విధానం మీరు చూశారు. ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా అయితే కూటమికి సంబంధించినటువంటి అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పరిస్థితి మండల్లో లేదు. మండల్లో ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి చర్చ అసెంబ్లీలో ఎలా జరుగుతోందో. మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాగబాబును ఎమ్మెల్యే కోటా కింద గురువారం ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భార్యతో కలిసి సచివాలయానికి వెళ్లి నాగబాబు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక త్వరలోనే ఆయనను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర ప్రగతి నియోజకవర్గ స్థాయిలో అమలు చేసే కార్యాచరణ ప్రణాళిక అమలు ఆధారంగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమండ్రి R&B అతిథి గృహంలో ఆయన అన్ని శాఖల అధికారులతో కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులతో నిడదవోలు నియోజకవర్గ స్థాయిలో అమలు జరుగుతున్న వివిధ శాఖల పనులపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో అమలు చేస్తున్న పథకాల వివరాలు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న అధికారి వరకు తెలియజేయడం ద్వారా మాత్రమే అమలు సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అనుసరించి చేపట్టడం ముఖ్యమని అన్నారు. వాటిని దిగువ స్థాయి వరకు చేరవేయటంలో జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయడంపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీ అధికారంలో వచ్చి నవమి 10 నెలలు పూర్తవుతుంది. 2 నెలల్లో సంవత్సరం పూర్తవుతుంది. జిల్లాలో ప్రగతి, అదేవిధంగా నియోజకవర్గాల్లో ప్రగతి అనేటువంటి అంశం చూసుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటిది తెలిస్తేనే వే ఫార్వర్డ్గా వెళ్ళగలుగుతాం. అందులోనూ కాన్స్టిట్యుయెన్సీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏ నియోజకవర్గానికి రాష్ట్ర యాక్షన్ ప్లాన్ ఒకటి ఉంది, జిల్లా యాక్షన్ ప్లాన్ ఒకటి ఉంది, దాంతోపాటు నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ ఒకటి. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నా మనం ఏ మేరకు కొనసాగించుకున్నాం, ఏ మేరకు మనం చేయగలిగాం అనేటువంటిది మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం అనేది నా నమ్మకం. ఆ విషయంలో చెప్పాల్సి వస్తే కొంచెం అంబిగ్యూటీ స్టిల్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇలా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహ దోష గ్రహ దోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.